శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 14వ అధ్యాయంలో ఉన్నామండి. మరి 14వ అధ్యాయాన్ని మనం ప్రస్తావించుకుందామా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారట. భోజనాలు అయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. ఓ సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలా కనిపిస్తూ ఉన్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. చూడండి, మాయ చేత మానవులను ఉద్ధరించడానికి ఆయన మానవ రూపంలో కనిపిస్తున్నారు, కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశము నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. చూడండి, ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను, వేరే దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనెప్పుడు అతనికి వద్దకు వెళ్ళాలి? తప్పదు, నన్ను మీరే కాపాడాలి. చూడండి, ఆయన వద్దకి నేను ఎప్పుడు వెళ్ళాలి? మీరే కాపాడాలని వేడుకుంటున్నాడండి. నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతన్ని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయన భయపడకు, ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారండి ఆ స్వామి ఆయన్ని. అప్పుడు సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడట. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయం, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడటండి. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించిందటండి. విపరీతమైన బాధ కలిగిందట. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధకరమో తెలిసి వచ్చిందటండి. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయందేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపించాడంటండి. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం, శ్రీపాదస్వామి అనుగ్రహంతో ఈ బ్రాహ్మణుని స్వామి కాపాడినట్లే కదా. మరి సాయందేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడటండి. ఆయన సంతోషించి, నాయన, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను. అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతుకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంటే వస్తాను అని వేడుకున్నాడటండి శ్రీగురుడు. నాయన,
నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు. నీ అభిష్టము నెరవేరుతుంది. మేమొక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించారటండి. శిష్యులతో కలిసి పాదాచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారట. అక్కడ ఆయన కొంతకాలము గుప్తముగా నివసించారటండి. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు మీ శ్రీ గురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడటండి. 14వ అధ్యాయం చాలా చిన్నదండి, అందుకని ఒక్కసారిగానే మీకు వివరించడం జరిగింది. శ్రీదత్త గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయే నమః. 14వ అధ్యాయం సంపూర్ణమండి. అందరికీ జై గురుదత్త. శ్రీ గురుదత్త.